అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్. మీరు చెప్పాలి, అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ యు థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్? ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే ఇది చాలా, మేము పేపర్ మిల్లర్లతో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే, మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తా ఉంటాం మెయింటెనెన్స్. దట్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్. లాకౌట్ చేస్తున్నారండి, కడియం పేపర్ మిల్ లాకౌట్ చేశారండి. నో, వి విల్ హోల్డ్ ఇట్, విల్ హోల్డ్ రెస్పాన్సిబుల్. మీరు అలా కూర్చోబెట్టి మాట్లాడితే మేము మాట్లాడతాం. ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్గర్ డామేజ్ కదా. ఇక్కడ ఇప్పుడు నీళ్లు తాగుతారు, మీరు తెలుసు ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా. ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ నో యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను.